బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మంలోని పాలేరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఇంటిపై బీఆర్ఎస్ వర్గీయులు దాడి చేశారు. దీంతో గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కాగా ఇది మంత్రి పొంగులేటి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఉండటం గమనార్హం. పాలేరులోని నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెంలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామ పంచాయతీ కాంగ్రెస్ అభ్యర్థిని బొడ్డు రేణుక ఇంటిపై బీఆర్ఎస్ వర్గీయులు దాడి చేశారు. అయితే బీఆర్ఎస్ మండల ముఖ్య నేత స్వగ్రామంలో సర్పంచ్ ఎన్నిక కావడం గులాబీ శ్రేణులు దాడికి దిగినట్లుగా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. దాడి కారణంగా గ్రామంలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. బీఆర్ఎస్ నేతల దౌర్జన్యంపై కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆడపిల్లకైనా కూడా మీరు తెలుతురమ్మా వాళ్ళు చంపుతుంటే మీరు చూసుకుంటుంటారా? మీ ఇద్దరం కూడా తలుపులు పట్టుకొని బియ్యం బస్తాడు గ్యాస్ బండ పెట్టిన తలుపులు చూడరా వాళ్ళకి నాకేం వద్దని ఏ న్యాయం చేస్తారో చేయదు. నాకేం వద్దు అసలు. జయమ్మ గారు చేతి కాల్ చేయాడు. ఫస్ట్ మా బావ చేతి ఎత్తలేదు. మా బావ నిద్రపోయే ఉండ నాగేంద్ర ఉపేంద్ర వచ్చింది. నాకు కూడా తలుపులు పట్టుకున్నాం. వాళ్ళు ఎట్లా ఎత్తారు అసలు వచ్చారు కాదు. నేను పోయినా బాగాలేదు. బయటకు వెళ్తే మేము అన్యాలకి సర్దూరాంధ్రా పాపం ఏముంది చెగట్లా ఎంతన్నా గూడెం కాదు. ఇది ఒక్కరు వచ్చి ఏం చెప్తున్నారు? గూడెం కాదు. ఎంత అన్యాయం చేస్తాను. మరి వాళ్ళు వచ్చిన వాళ్ళేనా? మీరు చెప్తే నేను ఎందుకేనాలి? వాళ్ళ ఇంటి మీదకి ఎందుకు పోవాలి? ఎవరు అని ఎవరు పాటను వాళ్ళు నడుచుకుంటాను. ఎవరికి న్యాయం ఉంటే వాళ్ళు వస్తుంది. ఎందుకని అనుకోవద్దా? మంచి వాళ్ళు వస్తుంటే మనం ఏం మాట్లాడలేదుగా, ఏమనలేదుగా, ఎల్ల మీని పోలేదుగా. ఇన్నాళ్ళు మంచి ఎవరెళ్ళ మీని పోలే వేయలేదుగా. వాళ్ళు ఇతర రాజ్యం చేసిన